హైదరాబాదులోనే హోటళ్లలో దినం కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది. షాయిలు, టిఫిన్లు, బిర్యానీలు గిట్లా ఏ హోటల్ చూడు కలకలలాడుతుంటాయి కదా. అయితే హోటల్ లేని హైదరాబాద్ ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోరల్లా. అసలు అది అయ్యే పనేనా అంటారా? అయ్యింది కథ చూస్తా అంటే అయ్యేటట్టే ఉన్నది. ఆగో అటుకెళ్ళి యుద్ధం నడుస్తుంది కదా, వరకెళ్ళి గ్యాస్ కరువు వచ్చింది కాదోలా. ఇప్పటికే గ్యాస్ బుడ్డు రేటును పెంచిరా. ఇంటి గ్యాస్కేమో 65 రూపాయలు, హోటళ్ల కోసం 115 రూపాయలు ఎగస్ట్రా పెరిగింది మొన్నటి సంది. ఎంత పెరిగినా పొయ్యి ఎలక్కుంటుంటావా, అండుకోమా, తిట్టుకుంటానో గులుక్కుంటానో బాధపడుకుంటానో గ్యాస్ మొద్దైతే తెచ్చుకొని పెట్టుకునే ఉంటది. అయితే ఇప్పుడు గిట్లా తీసుకుందామన్నా గ్యాస్ మొద్దు దొరుకుతలేదట. చాలా జాగలలా హోటళ్ల పరిస్థితి ఘోరం అంటే ఘోరమైంది. వాళ్ళకు దినం 15-20 గ్యాసు ముద్దులుడితే కానీ సప్లై అయితే లేవు 2 రోజుల సంది. ఏమన్నంటే యుద్ధం, గ్యాస్ కరువు అని చెప్తురు. పొయ్యి ఎలకుంటే హోటల్ ఇట్లా నడపాలే, గ్యాస్ ముద్దు లేకుంటే నడుతుందా? అందుకే ఇక హైదరాబాదు హోటల్ సంఘపోళ్ళు మీటింగులు కూడా పెట్టుకున్నారు. గిట్టనే సప్లై కాకుంటే హోటల్ అన్ని బంద్ పెట్టుకునుడే ఉంటది అని అంటారు. అంటే గ్యాస్ లేక పట్నంలో హోటల్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నట్టు. మనకంటే ముందే బెంగళూరులో చాలా హోటలు బంద్ అయిపోయినలా గ్యాస్ కరువు వచ్చి గ్యాస్ సప్లై చేస్తలేరట ఆడసాకగా. గ్యాస్ పొయ్యి ఉన్నది, అగిపులు ఉన్నది, సామాన్లున్నాయి, కానీ గ్యాస్ మొద్దే లేకపోయే వరకల్లా సప్పుడేక హోటళ్లకు తాళాలేస్తున్నారు. అక్కడ జనాలు ఇప్పుడు టిఫిన్లకు గిఫిన్లకు బాగా తిప్పలు పడుతురట. ఇక గ్యాస్ పేరు చెప్పి సందు హోటళ్ల రేట్ పెంచేతాటే కొడుతున్నది కదా. ఇక ఇంకో దిక్కు మన సెంటర్ వాళ్ళు గ్యాస్ కంపెనీలు చిన్నపాటి డాగు పెట్టినట్టు చేసింది. ముందుగాల ఇండ్లకు సప్లై చేయురి, పైసలకు ఆశపడకురి, హోటళ్ల సంగతి అడ్డంగా చూసుకుందాం గాని అని చెప్పిందట. ఇంకో దిక్కు గ్యాస్ బుకింగ్లకు కండిషన్ కూడా పెట్టింది. ఇన్నొద్దులు ఒక గ్యాస్ మొద్దు వచ్చినాక 21 రోజులకు కొత్త గ్యాస్ కు బుకింగ్ చేసుకునేదే కదా. కానీ 25 రోజులు దాటినాకనే బుకింగ్ చేసుకోవాలన్నట. మరి ముందే ఉడితే ఎట్లా అంటే గంతేగా కట్టెలపోయే గతి. ఇగో గిట్టనే అంటురు. ఏం యుద్ధమో ఏమప్పో, గక్కడెక్కడో యుద్ధాలు అవుతుంటే మన వంట రూమ్లకు, మన టిఫిన్లకు, మన దోశలకు, మన బిర్యానీలకు పెద్ద గోసొచ్చి వాడైతున్నది కదా.